సార్ 'మంచు విష్ణు' గారు యూట్యూబర్స్ మీద ముందు నుంచి కూడా కాస్త అటాక్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది సార్. అంటే యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ పైన గానివ్వండి, యూట్యూబ్‌లో తన గురించి, తన సినిమాల గురించి ఏమన్నా పెడితే వెంటనే తీయించేసడం, ఫోను జేయడం ఇటువంటివన్నీ చూస్తున్నాం. నిన్న కూడా ఒక యూట్యూబర్‌ని అరెస్ట్ చేయించాడంట. మరి ఎందుకు చేయించాడు? మరి యూట్యూబర్‌ల పైన 'మంచు విష్ణు' గారు చేసిన ఈ అటాక్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఏ విధంగా చూస్తారంటే? యాక్చువల్‌గా 'మంచు విష్ణు' నిన్న ఒక యూట్యూబ్ ఛానల్‌కి సంబంధించిన విజయ్ చంద్రహాస్ దేవరకొండ అనే అతన్ని అరెస్ట్ చేయించాడు. సైబర్ క్రైమ్‌లో కంప్లెయింట్ ఇచ్చారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో. సైబర్ క్రైమ్ వోళ్ళు అతన్ని పిలిపించి అతని మీద కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చి పంపించారని చెప్తున్నారు. కొన్ని ఛానళ్ళేమో అతన్ని అరెస్ట్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. బట్ అతనేమో మీడియాతో గాని ఎవరితో మాట్లాడలేదు. ఈ చంద్రహాస్ అనే వ్యక్తి. యాక్చువల్‌గా ఈ చంద్రహాస్ మీద మా అసోసియేషన్ ఏదైతే ఉందో మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ దీనికి సంబంధించిన ట్రెజరర్ శివబాలాజీ కంప్లెయింట్ ఇచ్చాడని చెప్తున్నారు. దీని వెనక మంచు విష్ణు ఉన్నాడని చెప్తున్నారు. మంచు విష్ణు గత కొంతకాలం నుంచి యూట్యూబ్ ఛానల్స్‌తో ఒక పోరాటమే మొదలుపెట్టాడు. ఒక యుద్ధమే మొదలుపెట్టాడు. దీనికి ప్రధాన కారణం అంటే నటీనటులకు సంబంధించి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు చాలా విశృంఖలంగా వెళ్ళిపోవడం, ఎవరికి ఎవరితో అఫైర్‌లున్నాయి, ఎవరింటికి ఎవరు ఎళ్లారు, తర్వాత ఎవరు విడాకులు తీసుకున్నారు, వాళ్ళ సినిమాల మీద బ్యాడ్‌గా ప్రచారం చేయడం, కామెడీ చేయడం వాళ్ళని ఇలాగా చేస్తున్నారు. అది ఆ మేరకు విష్ణు గాని, మా అసోసియేషన్‌లో వాళ్ళ నటీనటులు గాని చెప్తున్నదైతే వాస్తవమే. ఎందుకంటే చాలా యూట్యూబ్ ఛానెల్‌లు ఎంత ఘోరంగా తయారయ్యాయంటే పెద్ద పెద్ద హీరోలకి యాక్సిడెంట్లు అయిపోయినట్టు, కొంతమంది చనిపోయినట్టు కూడా పెట్టేస్తున్నారు. ఎందుకంటే సెన్సేషన్ క్రియేట్ చేయాలి. సెన్సేషన్ క్రియేట్ చేయాలంటే ఫలానోళ్ళు ఇద్దరు విడిపోయినట్టు ఇవన్నీ చేసేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు సెలబ్రిటీలు కావచ్చు కానీ వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకి జీవితాలుంటాయి, వాళ్ళకి బంధుమిత్రులుంటారు. వాళ్ళని గురించి ఇలాగా ప్రచారం జరిగితే చాలామంది అడుగుతా ఉంటారు. మీకు యాక్సిడెంట్ అంట కదా! మీరు విడిపోయారంట కదా! రెండోదేంటంటే పుకార్లని జనం ఖచ్చితంగా నమ్ముతారు. పుకార్ అనేది మనం ఎవరో నిన్న పుకార్ల మీద ఒక బుక్ చదివాను నేను. సోక్రటీసే పుకార్లకు బలైపోయాడని. సోక్రటీస్ మీద కూడా పుకార్లు వ్యాపింపజేసి అతను తప్పు చేశాడని నమ్మించి అతను చంపేశారనేది రీసెర్చ్‌లో రాశారు. అలాగా పుకార్లనేవి ఖచ్చితంగా ఇప్పుడు రోజు చెప్తా ఉంటే పలానోళ్ళు విడిపోయారు నిజమేనేమో అనుకుంటాం. పలానోళ్ళ మధ్య గొడవంట అంటే వాళ్ళకి అఫైర్‌లు ఉన్నాయంట అంటే నమ్ముతారు జనం. ఎందుకంటే గాసిప్స్ చూడని వాళ్ళు ఎవరు ఉండరు. గాసిప్స్ చూస్తారు. బట్ గాసిప్స్ అనేవి కొంత ఎవరి మీదైతే మనం గాసిప్స్ చేస్తామో వాళ్ళ జీవితాలకు అఫెక్ట్ అయ్యి వాళ్ళు బాధపడుతున్నప్పుడు అలాంటి గాసిప్స్ అనేవి చేయకూడదు. గాసిప్స్ అని కొత్తగా రాలేదు. నిజానికి సినిమాకు సంబంధించి యెల్లో మ్యాగజైన్స్ అనేవాళ్ళు. గతంలో కూడా కాగడ లాంటి పత్రికలు ఉండేవి. ఆ తర్వాత తారా సితారా ఇట్లాంటి పత్రికలు ఉండేవి. ఆ పత్రికలను కూడా విపరీతంగా జనం చదివేవారు. తర్వాత వెబ్‌సైట్‌లు వచ్చాయి. వెబ్‌సైట్‌లు ఇప్పుడు కూడా ఉన్నాయి. చాలా వెబ్‌సైట్‌లలో గాసిప్ అనే కాలమే పెడతారు. కాలం పెట్టి ఆ గాసిప్‌లు రాస్తుంటారు. ఆ తర్వాత యూట్యూబ్ ఛానెల్‌లు వచ్చాయి. ఇలాగా గాసిప్ అనేది కొత్తగా రాలేదు. అప్పుడు కూడా కాగడాల మీద దాడులు చేయడం, హిందూ నేషన్ అనే ఇంకొక పత్రిక ఉండేది. అది కూడా గాసిప్ పత్రిక. ఇలాంటి వాటి మీద దాడులు అప్పుడు కూడా ఉండేవి. ఇది కొత్త విషయం అయితే కాదు. అట్లాగే ఇప్పుడు అఫెక్ట్ అయిన వాళ్ళందరూ ఒకటైనట్టు కనబడుతుంది. వీళ్ళకి మంచు విష్ణు నాయకత్వం వహిస్తున్నాడు. ముందుగా మంచు విష్ణుకి ఏమైందంటే అంతకుముందు మోహన్ బాబు మీద ఇలాగ ట్రోల్స్ చేశారు. దాంతో మోహన్ బాబు చాలా మందికి ఫోన్లు చేసి గట్టిగా మాట్లాడడం, తీపిచ్చడం ఇవన్నీ చేశారు. దాని తర్వాత మంచు విష్ణు ఏం చేశాడంటే ఒక టీమ్‌నే పెట్టుకున్నాడు. ఆ టీమ్‌ను పెట్టుకొని ఈ టీమ్ ఏం చేస్తుందంటే ఏ యూట్యూబ్ ఛానెల్‌లో తమ మీద నెగెటివ్‌గా రాశారో వాటినంతా తీయించడం, వాళ్ళకి ఫోన్లు చేయడం ఇవన్నీ కూడా చేసేసారు. మనకు కూడా మన ఛానళ్ళకి కూడా కొంతమంది అనలిస్ట్‌లకి ఫోన్‌లొచ్చాయి. మీరు ఇలాగ మాట్లాడారు మొన్న, అలాగ అన్నారు. ఇలాగా వచ్చాయన్నమాట. సో పబ్లిక్ డొమైన్‌లో ఒకసారి ఇన్ఫర్మేషన్ ఉన్నాక దాన్ని చెక్ చేసుకునే టైం కూడా ఎవరికి ఉండదు. ఎందుకంటే స్పీడ్‌గా దాని మీద వీడియో చేసేయాలి. స్పీడ్‌గా చేయకపోతే వేరే వాళ్ళు చేస్తే వ్యూస్ మనకు తగ్గిపోతాయి. అందుకని ఎవరు కూడా దాన్ని చెక్ చేయడం, దాని మీద రీసెర్చ్ చేయడము, ఇన్వెస్టిగేట్ చేయడం అనేది పోయింది. ఎవడో ఒకడు ఏదన్నా రాయగానే చిన్న చిన్న వెబ్‌సైట్‌లలో టకటకా న్యూస్‌లు వచ్చేస్తాయి. షార్ట్ ఫార్మ్ ఆఫ్ న్యూస్ ఐటెమ్స్ ఉన్నాయి.
టక్కన వచ్చేస్తుంది. దాన్ని చూసి ఎవరెవరే పెట్టేద్దాం అని అందరూ పెట్టేయడం. ఇలా ఈ మోడల్ అనేది అలాగైపోయింది. ఖచ్చితంగా దీనివల్ల అఫెక్ట్ అవుతారు. వాళ్ళు లీగల్ చర్యలు తీసుకోవడం తప్పేం కాదు. అయితే దీనివల్ల కొంతమంది ఈ జెన్యూన్‌గా ఉండే యూట్యూబ్ ఛానెల్‌లు గూడా అఫెక్ట్ అవుతున్నాయి. అంటే అసలు ఆ న్యూసే డిస్కస్ చేయకూడదన్న స్థాయిలోకెళ్ళిపోయారు. అంటే విష్ణు వాళ్ళు ఏ స్థాయికెళ్ళిపోయారంటే, అసలు మా మీద మీరు చర్చే పెట్టకండి. పొగిడితే పొగడండి గానీ, మమ్మల్ని విమర్శించకూడదు అన్న స్థాయికి వాళ్ళు గూడా ఎళ్ళిపోయారు. ఎక్స్‌ట్రీమ్ అది. సో, అసలు ఎవరిని విమర్శించకూడదంటే పబ్లిక్ లైఫ్‌లో ఉన్నప్పుడు, వాళ్ళు చేసే పనులు అఫెక్ట్ అవుతున్నప్పుడు దాని గురించి మాట్లాడతారు. ఎందుకంటే ప్రజలకు కూడా సెలబ్రిటీల గురించి, వాళ్ళ జీవన విధానాల గురించి, వాళ్ళ సినిమాల గురించి తెలుసుకోవాలని ఉంటది. జర్నలిస్టులకి కొంత సమాచారం ప్రజల కంటే ముందుగా అందుతుంది. వాళ్ళకి నెట్‌వర్క్స్ ఉంటాయి. కాబట్టి ఆ నెట్‌వర్క్స్ ద్వారా సమాచారాన్ని అనలైజ్ చేసి దాన్ని ప్రజలకి అందించడం అనేది జర్నలిస్టుల ఎప్పటినుంచో చేస్తున్న పని. కానీ ఇప్పుడేమైతుందంటే ఇటుపక్క ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళిపోతున్నారు. విష్ణులు లాంటోళ్ళు కేసులు పెట్టి అరెస్టులు చేయించడం వరకు. దీనివల్ల నేననుకోవడం అయితే ఫైనల్‌గా విష్ణు లాంటోళ్ళకి నష్టం ఉంది. ఎందుకంటే పబ్లిక్ ఉన్నప్పుడు ఒక స్థాయిలో మాట్లాడొచ్చు, చేయొచ్చు. కానీ ఇప్పుడు 'నాగార్జున' ఉన్నాడు, 'చిరంజీవి' ఉన్నాడు. వీళ్ళందరి మీద గూడా వస్తున్నాయి గదా! కేవలం విష్ణు మీదే రాలేదు. విష్ణు మాత్రం ఎందుకు ఇంత ఎక్కువ రియాక్ట్ అవుతున్నాడు అన్నది గూడా ప్రశ్న. ఇప్పుడు 'అల్లు అర్జున్' మీద ఎన్నొస్తున్నాయో మనం చూస్తున్నాం. విపరీతంగా 'అల్లు అర్జున్' మీద ట్రోల్ జరుగుతుంది గదా! సో, 'అల్లు అర్జున్' ఎళ్లి అందరిని అరెస్ట్ చేస్తున్నాడా? కేసులు పెట్టిస్తున్నాడా? 'పవన్ కళ్యాణ్' మీద ఎన్ని వస్తున్నాయి? 'పవన్ కళ్యాణ్' ఎప్పుడన్నా కేసులు పెట్టి అరెస్ట్ చేశాడా? లేదు గదా! సో, ఎందుకు విష్ణు మాత్రం ఇంత రియాక్ట్ అవుతున్నాడు? అనేది ఇప్పుడు అందరికీ డౌటు. అంటే మీరు మాత్రం ఏమన్నా జేయొచ్చు, పబ్లిక్‌తో ఎలాగన్నా డీల్ జేయొచ్చు. మీరే మీ తమ్ముడే వీడియో రిలీజ్ చేశాడు ఆ రోజు. దాన్ని చర్చించొద్దు, దాన్ని పెట్టొద్దంటే ఎలాగా? మీరెందుకు జేశారు మరి? కాబట్టి ఏందంటే పబ్లిక్ లైఫ్‌లో ఉన్నప్పుడు 2 వైపులా బ్యాలెన్స్ ఉండాలి. ఖచ్చితంగా యూట్యూబ్ ఛానెల్స్ కొంతమంది ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళిపోయి దారుణంగా మాట్లాడుతున్నారు. దాన్ని ఖచ్చితంగా కట్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళు గూడా ఓవర్ రియాక్ట్ అయ్యి మమ్మల్ని అస్సలు విమర్శించకూడదు మీరు అనే ధోరణి కరెక్ట్ కాదు. ఆ మధ్య మా ఎన్నికలప్పుడు విష్ణు ఎలా ఆహ్, ఎన్నుకున్నాడో ఎన్నుకోబడ్డాడో అవి చూసాము. ఇప్పటికి ఎన్నికలే పెట్టలేదు. మరి దాని మీద ఎవరైనా విమర్శిస్తే గూడా నోటీసులు రావడం, ఫోన్‌లు జేయడం, ఆ టైటిల్స్ తీసేయండి అని చెప్పడం ఇది జరుగుతుంది. ఇది ఎంతమంది చేయగలరు? కొన్ని వేల లక్షల యూట్యూబ్ ఛానెల్‌లు, వెబ్‌సైట్‌లు, ఫేస్‌బుక్‌లు వచ్చేసి ఈ సమాచారం మొత్తం తీయలేయడం అనేది అంత ఈజీ కాదు. మోడీ వల్లనే కాదా? ఎందుకంటే వీళ్ళందరూ వీళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు ప్రోత్సహించారు వీటిని. మోడీ తనకు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రోత్సహించాడు. నిన్ననే రేవంత్ రెడ్డి కూడా యూట్యూబ్ ఛానెల్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంటే ఆయనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆయన ప్రోత్సహించాడు. ఇప్పుడు ఆయనకు వ్యతిరేకం వస్తే తట్టుకోలేకపోతున్నాడు. ఇది మేజర్ ప్రాబ్లమ్ వీళ్ళకి. సో, విష్ణు గూడా దీనివల్ల ఏమవుతుందంటే రేపు అతని సినిమాల మీద కూడా నెగటివిటీ స్ప్రెడ్ అయిపోతుంది. ఆల్రెడీ అతని సినిమాలు బిగినింగ్ అంతా ఇప్పుడు 'కన్నప్ప' మీదంతా కూడా నెగటివిటీ స్ప్రెడ్ చేస్తారు. ఇంకా పెరుగుతుందది. దాన్ని ఎంతమందిని ఆపగలరు? ఎంతమందికి మీద కేసు పెట్టగలరు? ఎంతమంది సైబర్ క్రైమ్ వోళ్ళు అరెస్ట్ చేయగలరు? ఇది సాధ్యం కాదు. ఆ మధ్య సమంత గూడా హైకోర్ట్‌లో కేసేస్తే గూడా జడ్జి గారేమన్నారంటే, "నువ్వు పబ్లిక్‌లో ఉండకు. నువ్వు పోస్టులు పెట్టకు. నువ్వు పెట్టినప్పుడు రియాక్షన్‌లు నీకు నచ్చినట్టే రావాలంటే ఎలా కుదురుతుంది?" అని కోర్టే ప్రశ్నించింది. పబ్లిక్ లైఫ్‌లో ఉన్నప్పుడు అన్ని రకాల రియాక్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఈ అబ్బాయి ఏం చేశాడు? ఏంటనేది ఇంకా ఆ అబ్బాయి వెర్షన్ ఏందో రాలేదు. మామూలుగా నేననుకోవడం ఆ మధ్య మరి ఈ అబ్బాయో కాదో నాకు కరెక్ట్‌గా తెలీదు గానీ, ఒక అబ్బాయి అయితే ఆహ్, మాకు అనుకూలంగా ఉన్న న్యూసే పెట్టండి అనే ఒక వీళ్ళ ప్రొడక్షన్ హౌస్ నుంచి, విష్ణు ప్రొడక్షన్ హౌస్ నుంచి మెయిల్స్ వస్తున్నాయని చూపిచ్చాడు. అది తప్పని విష్ణు ఖండించాడు. ఖండించడం వరకు ఓకే. కానీ ఇప్పుడు ఆ అబ్బాయి ఇంకేమన్నా వీళ్ళ మీద పెట్టాడా నెగెటివ్‌గా అనేది తెలీదు. అదేమీ వీళ్ళు చూపిచ్చట్లేదు. మనకొచ్చిన రిపోర్ట్‌లో గూడా ఆ అబ్బాయి చేసిన తప్పేంటో కాంక్రీట్‌గా లేదు. జనరల్‌గా వేగ్‌గా ఉంది. వ్యతిరేకంగా పెట్టాడు, ఇట్లా మాట్లాడుతున్నారు గానీ, ఏం పెట్టాడు ఎగ్జాక్ట్‌గా? ఆ మధ్య గూడా ఒక బ్లాక్ కామెడీ పేరుతో ఒకతను చేశాడు. ఒక అమ్మాయి చిన్న పాప గురించి. అతన్ని అరెస్ట్ చేశారు. అది అందరూ వ్యతిరేకించారు గూడా. మన యూట్యూబ్ ఛానెల్ అందరూ గూడా అతనికి వ్యతిరేకంగానే చేశాయి. సో, ఇవన్నీ కేస్ టు చూడాలా. జనరలైజ్ చేసి మొత్తం యూట్యూబ్ ఛానెల్‌నే తిట్టలేము. మెయిన్ స్ట్రీము ఇప్పుడు 'ఆంధ్రజ్యోతి', 'ఈనాడు', 'టీవీ9' ఈ మెయిన్ స్ట్రీమ్ ఛానెల్‌కి, యూట్యూబ్ ఛానెల్‌కి పెద్ద డిఫరెన్స్ కూడా ఏం లేదు చాలా విషయాల్లో.
కానీ వీళ్ళు వాళ్ళ జోలికి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళకి డబ్బు, ఆర్థిక పరిస్థితి, సంబంధాలు బలంగా ఉంటాయి కాబట్టి వాళ్ళ జోలికి వీళ్ళు వెళ్ళరు. కాకపోతే వాళ్ళ దగ్గరికెళ్ళి వీళ్ళు రిక్వెస్ట్‌లు చేస్తారు. వీళ్ళేందంటే బక్కగా, బలహీనంగా ఉన్న యూట్యూబ్ ఛానల్ మీద మాత్రమే పడగలరు. పెద్ద మీడియా మీద వీళ్ళేం చేసుకుంటారు? మహా అంటే లీగల్ నోటీస్ పంపిస్తారు. వాళ్ళేం కేర్ కూడా చేయరు. కాబట్టి ఇక్కడ మళ్ళీ బలహీనంగా ఉన్న వాళ్ళనే వీళ్ళు టార్గెట్ చేస్తారు. విష్ణు లాంటోళ్ళు. దీంట్లో ఇరువైపులా కూడా బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం అయితే ఉంది.